మాదిగలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వర్గీకరణ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సోదరులతో ఇబ్బంది వచ్చినా, రాజకీయంగా ఒత్తిడిలు వచ్చినా ముఖ్యమంత్రి గారు తల వంచకుండా ఈ ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ ఉండాలని ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సండ్ర వెంకటవీరయ్య గారు, సంపత్ గారిని అసెంబ్లీలో నుంచి బయటికి గెంటేసినా, వాళ్ళని సస్పెండ్ చేసినా, లేదు రిజర్వేషన్ ఉండాలి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కావాలని నిల్చున్న నాయకులలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముందడుగులో నిల్చున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అది చేసి చూపించినారు. బాధ ఏం కలుగుతుందంటే మాదిగలు అంటేనే వాస్తవానికి వారు పూర్తి స్థాయిగా ఒక చిన్న సహాయం చేసినా జీవితాంతం మర్చిపోకుండా ఉండే ఒక జాతి మాదిగ జాతి. మరి 3 దశాబ్దాల పోరాటం అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు వారి ఉద్యమము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత వారు తిన్న కంచంలోనే ఉమ్మేస్తారన్న ఆలోచన అయితే మాకు లేకుండే. వారు సంతోషిస్తారు, కనీసం స్వాగతిస్తారని మేము అనుకున్నాం. వాస్తవానికి ఇది ఎంఆర్పిఎస్ మొదలుపెట్టిన ఉద్యమం కాదు. 1965లో ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్. ఇది లోకూర్ కమిషన్ 1965లోనే వర్గీకరణ జరగాలి అని చెప్పి లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు 1965. యూనియన్ గవర్నమెంట్ దట్ మచ్ అన్ఈక్వాలిటీ అండ్ రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ లోకూర్ కమిషన్ వేసింది. దాని తర్వాత అంటే 60 సంవత్సరాల క్రితం విషయం చెప్పిన నేను. దాదాపు 1975 పంజాబ్ రాష్ట్రంలో షెడ్యూల్ క్లాస్ క్లాసిఫికేషన్ సంబంధించి ఆ రోజు వచ్చిన అపెండిక్స్ ఇది. ఏది 1975. దాని తర్వాత 1990 హర్యానా క్లాసిఫికేషన్, ఇది డాక్యుమెంటు. దాని తర్వాత హర్యానా క్లాసిఫికేషన్. దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేసిన రిపోర్టు ఇది. అంటే మాదిగా జాతి ఏది చెప్తుంది నమ్ముతుందిగా, ముఖ్యమంత్రి గారి మీద ఇంత బురద జల్లుదాము చేద్దాము అని అనుకుంటే కాని పని. ఉషా మెహ్రా కమిషన్ తర్వాత జస్టిస్ సదాశివ కమిషన్ ఏర్పడ్డది. జస్టిస్ సదాశివన్ కమిషను కర్ణాటకలో ఇంటర్నల్ కోర్ట్ అయ్యాలని వారు చేసినారు. తర్వాత లాహూజీ సాల్వే రిపోర్టు మహారాష్ట్ర 2012. నిన్న మాట్లాడుకుంటా మందకృష్ణ మాదిగ గారు ఏమంటారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేయాలి కాబట్టి చేసిండు అంతే, ఆయన ఏం చేసింది అన్నట్టు మాట్లాడతాడు.